ఎపిసోడ్ 1లో చెప్పాను కదా, కొంతమందికి టికెట్లు అవ్వలేదని. వాళ్ళు డే 1 రోజు నైట్ 11కి ఫ్రీ దర్శనానికి వెళ్ళారు కొంతమంది ఏమో దర్శనం చేసుకోలేదు, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పేసి. ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ డే 2లో ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేసేసి మేము అక్కడ ఒక వెహికల్ మాట్లాడుకున్నాం. వెహికల్ 1500 ఛార్జ్ చేశారు. అక్కడ లోకల్లో ఉన్నాయి, పైన తిరుమలలో ఉన్న ఏవైతే ఉన్నాయో టూరిస్ట్ స్పాట్స్ అవన్నీ చూపిస్తామని. లేదంటే అక్కడ మీకు బస్సులు కూడా దొరుకుతాయి. బస్ టికెట్ ఈచ్ పర్సన్ వచ్చేసి 110. ఆ బస్సు ఏమంటుందంటే అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు ఆ దర్శనం అయిపోయినాక ఇంకో బస్సు వస్తుంది, అక్కడ పిక్ చేసుకొని వెళ్తూ ఉండాలి. సో మేము 10 మెంబర్స్ ఉన్నాము, నియర్లీ 8 మెంబర్స్ పెద్దవాళ్ళము, చిన్న పిల్లలు ఒక 4 మెంబర్స్ 12. సో మాకు దానికి దీనికి ఈక్వల్ కాస్ట్ వస్తుందని చెప్పేసి మేము అక్కడ నుంచి ఒక వెహికల్ మాట్లాడుకొని డే 2 స్టార్ట్. ఎర్లీ మార్నింగ్ వెహికల్ తీసుకొని 10కి అట్లా స్టార్ట్ అయినాం. పాదాల దగ్గర నుంచి వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ పాదాలు గ్లాస్లో ఫ్రేమ్ చేసి ఉంటాయి అన్నమాట. అద్దం పైన టచ్ చేసుకుని రావడం. శివారెడ్డి వాళ్ళ చెల్లెలు పేరు శిరీష. వీళ్ళు ఈ 3 ఇడియట్స్ అనమాట. వాడి పేరు నిహాల్, తన పేరు తనుజ. అందరు ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు మా క్యాండిడేట్స్ అనమాట. ఇక్కడ చక్రతీర్థానికి వచ్చాము. నెక్స్ట్ చక్రతీర్థము ప్లస్ శిలాతోరణము అంతా ఒకటే అండి, అక్కడే ఉంటుంది. ఇక్కడ ఒక అతను జస్ట్ గాంధీ వేసుకొని అక్కడ ఉన్నాడు అనమాట. ఇక్కడ శిలాతోరణంలో కొన్ని స్టోన్స్ ఉంటాయి, వాటిపైన పిక్స్ తీసుకోవచ్చు నీట్గా. నెక్స్ట్ ఇది వేణుగోపాల స్వామి. అక్కడంతా టైం స్పెండ్ చేయలేదు, కరెక్ట్ టైంకి మంచిగా రెయిన్ పడింది ఫుల్గా. సో దర్శనం ఎమ్మట అయిపోయింది, ఎమ్మట వచ్చేసి కారెక్కేసినాం. నెక్స్ట్ డైరెక్ట్గా పాప వినాశనంకి వెళ్ళిపోయినాం అనమాట. అక్కడ కొద్దిసేపు దిగినాం. ఏం కనిపిస్తుంది వాటరా చాలా అవుతుంది. ఏమైనా వానలో పడితే ఇసుకంత కొట్టుకోవచ్చు. ఇక్కడ వెంగమాంబలో 3 times అన్నం పెడతారు. అక్కడ డీటెయిల్స్ ఉన్నాయి, క్లియర్గా చెక్ చేసుకొని ఆ టైమింగ్స్లో వెళ్ళండి. ఇక్కడ లోపల పిక్చర్స్ మంచిగా ఉంటాయి. మేము వేణుగోపాల స్వామి పాప వినాశనం మధ్యలో ఒక టూరిస్ట్ స్పాట్ అయితే మిస్ అయిపోయినాం అనమాట. దానికి వెళ్ళలేదు, ఎందుకంటే రెయిన్ పడుతుంది. ఆ టూరిస్ట్ స్పాట్ ఏందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా టిప్ ఏంటంటే ఫర్ దీనికి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు ఫుడ్ అయితే ఫ్రీ వెంగమాంబలో కవర్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే బయట ఫుడ్ అంతా బాగుండదు కూడా. ఓకేనా, బడ్జెట్ సేవ్ అవుతుంది, ప్లస్ హెల్త్ బాగుంటుంది. ఇంకొకటి, ఇంకా ఈ సస్పెన్షన్ ఏంటంటే మేము డే 3కి స్టార్ట్ అవ్వాలి, ఎర్లీ మార్నింగ్ 3కి. బట్ డే 1లో వెళ్ళిన నైట్ 11కి వెళ్ళిన ఫ్రీ దర్శనం వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళు వచ్చారా, వస్తే ఏ టైంకి వచ్చారు, వస్తే ఆ ట్రిప్కి నెక్స్ట్ డే 3 ఎట్లా ప్లాన్ చేసినాము, ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం డే 3లో. ఓకే, బాయ్.